ఒక అడవిలో పెద్ద చెట్టుపై ఒక పిచుకల జంట నివాసం ఏర్పరచుకున్నాయి. పిచుక కొన్ని గుడ్లను పెట్టింది. చాలా సంతోషంతో, నా పిల్లలు ఎప్పుడు బయటికి వస్తాయో, నేను వాటిని ఎప్పుడు చూసుకోవాలో, నా బంగారు తల్లులు అని ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంతలో అటుగా ఏనుగు వస్తుంది. ఏనుగు పిచుకతో అంటుంది, నాకు బలం చాలా ఎక్కువ. ఈ ప్రపంచంలో ఎవరూ నన్ను ఏమీ చేయలేరు అని చాలా గర్వంగా చెబుతుంది. సరే ఏనుగా, బలాబలాలు తర్వాత తేల్చుకుందాం. ఇప్పుడు నువ్వు ఇక్కడ నుండి వెళ్ళు. నా బలంతో నీ గుడ్లను నేను పగలగొడతాను. నువ్వేం చేయగలవో చూస్తాను అని గర్వంతో ఏనుగు అంటుంది. ఆ ఏనుగు తన బలం చూపించుకోవడానికి ఆ చెట్టుని బలంగా రుద్దుతుంది. అప్పుడు ఆ చెట్టు మీద గూటిలో ఉన్న గుడ్లన్నీ కింద పడి పగిలిపోతాయి. అయ్యో నా పిల్లలు, చంపేశావు కదా ఏనుగా. నీ మీద నేను ప్రతీకారం ఎలాగైనా సరే తీర్చుకుంటాను అని శపథం చేస్తుంది పిచుక. అప్పుడు ఏనుగు అంటుంది, చూసావు కదా నేను ఎంత బలశాలినో. నువ్వు నన్ను ఏమీ చేయలేవు అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. పిచుక ఏడుపు విని పక్క చెట్టుపై నివాసం ఉంటున్న వడ్రంగి పిట్ట వచ్చి ఓదారుస్తుంది. మిత్రమా, నువ్వు ఏడవకు. నీలాంటి పరిస్థితి అందరికీ రావచ్చు. మనం ఎలాగైనా ఆ ఏనుగుపై ప్రతీకారం తీర్చుకోవాలి. అప్పుడు పిచుక, కొండంత ఏనుగుపై మనం ఎలా పగ తీర్చుకోగలం? అప్పుడు వడ్రంగి పిట్ట అంటుంది, తుమ్మెద దగ్గరకు వెళ్ళి ఏమైనా సలహా అడుగుదాం. అప్పుడు ఆ పిచుక తన స్నేహితురాలైన తుమ్మెద వద్దకు వెళుతుంది. అప్పుడు తుమ్మెదకు జరిగినదంతా చెప్పటంతో, నువ్వు ఏమైనా ఉపాయం చెప్పగలవా అని అడుగుతుంది ఆ పిచుక. అప్పుడు తుమ్మెద, ఏనుగు చాలా బలమైనది. దానిపై ప్రతీకారం తీర్చుకోవడం అంత సులభం కాదు. మిత్రుడు కప్ప వద్దకు వెళదాము, అదేమైనా ఉపాయం చెబుతుందేమో. అందరూ కలిసి కప్ప దగ్గరకు వెళ్తారు. అప్పుడు కప్ప ఏనుగుపై ప్రతీకారం తీర్చుకోవడం చాలా సులభం అని ఒక ఉపాయం చెప్తుంది. కప్ప చెప్పిన ఉపాయం ప్రకారం అందరూ పనిలో సిద్ధమయ్యారు. ముందుగా తుమ్మెద ఏనుగు కంటి వద్దకు వెళ్ళి కుట్టటానికి ప్రయత్నిస్తుంది. ఏనుగు కళ్ళు మూస్తూ తెరుస్తూ తప్పించుకునే ప్రయత్నం చేసింది. ఏ తుమ్మెద, ఏం చేస్తున్నావు నువ్వు అని అరుస్తుంది. ఇంతలో వడ్రంగి పిట్ట వచ్చి ఏనుగు కంటిని పొడిచింది. ఒక కన్ను కనపడక ఏనుగు పరుగులు తీయడం ప్రారంభించింది. తుమ్మెద రెండవ కంటిని కుట్టే ప్రయత్నం చేసింది. ఏనుగు కళ్ళు మూసుకొని పరుగెత్తసాగింది. వడ్రంగి పిట్ట దాని వెంబడించి రెండో కన్నును కూడా పొడిచింది. అప్పుడు ఏనుగుకి కళ్ళు సరిగా కనబడక ఏనుగు పరుగులు తీయటం ప్రారంభించింది. అక్కడ కొండ దగ్గర కప్ప కూర్చొని బెకబెక బెకబెకామని అరుస్తూ ఉంది. కప్ప అరుపు వినగానే ఏనుగు ఈ వైపు చెరువు ఉందని భ్రమపడి పరుగులు తీసింది. ఏనుగుకు కళ్ళు సరిగా కనబడకపోవడంతో అది వేగంగా పరుగెత్తి కొండ అంచులు దాటి లోయలో పడింది. అప్పుడు ఏనుగుకి మొత్తం అర్థమయ్యింది. ఇవన్నీ నా మీద పగ తీర్చుకుంటున్నాయి అని అర్థమైపోయింది. తప్పు తెలుసుకున్న ఏనుగు ఇంకెప్పుడూ ఇలా చేయకూడదని నిశ్చయించుకొని అక్కడ నుండి వెళ్ళిపోయింది. ఈ కథలోని నీతి: మాకంటే బలవంతులు ఎవరూ లేరు, మమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరు అని భావించరాదు. చిన్న ప్రాణులైనా సరే ఎదురు తిరిగితే ఫలితాలు ఇలానే ఉంటాయి. ఇలాంటి చక్కటి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అండ్ మీరు కూడా తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.